ఏపీలో ఆటో డ్రైవర్లకు దసరా కానుక అందించడానికి రంగం సిద్దమైంది. ఒక్కొక్కరికి ఏటా 15,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటో క్యాబ్ యజమానులకు డ్రైవర్గా స్వయం ఉపాధి పొందుతున్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు రవాణా శాఖ విడుదల చేసిన జీవోలో పేర్కొంది. ఈ నెల 13 నాటికి ఉన్న పాత లబ్దిదారుల జాబితాను పరిగణించడంతో పాటు కొత్త దరఖాస్తులకు 17 నుంచి 19వ తేదీ వరకు అవకాశం కల్పించింది. క్షేత్ర పరిశీలన 22లోపు పూర్తి చేసి 24న తుది జాబితాను సిద్దం చేస్తారు. అర్హులైన లబ్దిదారులకు అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తారని ఉత్తర్వుల్లో తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేశారు. దీనివల్ల తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతోందంటూ ఆటో క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వానికి విన్నవించడంతో ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.90 లక్షల మంది ఆటో క్యాబ్ డ్రైవర్లు ఈ పథకానికి అర్హులని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున మొత్తం 435 కోట్ల మేర లబ్ది చేకూరనుంది. ఈ పథకానికి అర్హత సాధించాలంటే ఆటో క్యాబ్ యజమాని డ్రైవర్గా ఉండాలి. ఇతర గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు. ఆధార్, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే నగదు జమ చేస్తారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులున్నా, ఆదాయపు పన్ను చెల్లించేవారున్నా, నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటినా, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా పథకానికి అర్హులు కాబోరని ప్రభుత్వం స్పష్టం చేసింది.